చదువుకున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు దేంట్లో విమోచన, పాపముల నుండి, సాధారణ అధికారముల నుండి. ఆ కుమారుని యందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ. అందుకనే ఈ కూడుకునే గుంపును ఏమంటారు అంటే, ఏమంటారు? సంఘము. పిలువబడిన వారు లేక ఏర్పరచబడిన వారు. దేంట్లోంచి పిలువబడిన వారు అంటే సాధారణ అధికారములో నుండి, పాప అధికారములో నుండి విడిపించబడిన వారు, ఏర్పాటు చేసుకున్న వారు. అనేక అర్థాలు వస్తాయి. కానీ సంఘంగా కూడుకొని దేవుణ్ణి మనం ఆరాధించాలి. సంఘంగా కూడుకొని మనం దేవుణ్ణి ఆరాధించాలి. కానీ క్రైస్తవుల్లో ఈరోజు జరుగుతున్న పెద్ద లోపం ఏంటంటే, మాకే చెప్తా, మా సంగతే చెప్తా. విజయవాడలో 11 గంటలకు ఆరాధన అనుకోండి, ఎన్నింటికి వస్తుంటారు? ఎంతనా చెప్పు. టైంకి వచ్చేవాళ్ళు 3 వంతులే, 1 వంతు లేట్. పనులకి వెళ్ళు, దూరం అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు నాకు, అందువల్ల వాళ్ళు కొంచెం లేట్ అవుతుంది. ఇలా వస్తుంటారు, 11:12 వస్తూనే ఉంటారు. అది కరెక్ట్ కాదు. సిద్ధపాటు ఉండాలి ఆరాధనకి. మద్రాశాలలో రేపు పొద్దున ఏం చేస్తుంది? వాళ్ళ నుంచి ఏం చేస్తావు? ఆ బట్టలన్నీ ఎక్కడ ఉన్నాయో, ఇంకా మిగతా వస్తువులు ఎక్కడ ఉన్నాయో ఏంటో అన్ని రాత్రికే సర్దు ఉంటుంది. పొద్దున 6 ట్రైన్ కదా, ఈ రాత్రికే ప్రిపేర్ అవుతుంది. పొద్దునే గబక్కలు లేచి సూట్ కేసు చూసుకొని ట్రైన్ ఎక్కడమే, అక్కడే ట్రైన్లోనే బ్రష్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు? సిద్ధపాటు. మీరే ఒక పెళ్లికి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తారు అని చెప్పండి నాకు. మీరు అందరూ చేసే పని ఏం చేస్తారు? శుభ్రంగా స్నానం చేసి, ఉన్న వాటిలో మంచి చీర కట్టి, తలలు దువ్వి, పూలు పెట్టి, ఆ పూలు పెట్టడం కూడా క్లాస్ దాకా ఎలాడేటట్టు పెట్టి, మళ్ళీ గాజులు మ్యాచింగ్ బాగుందో లేదో చూసుకొని, అటు ఇటు చూసి వీళ్ళు ఎండ ఏం చూసినట్టు ఒక గుట్టు పెట్టింది. నేను ఒక విగ్రహ